జావేద్ ఇక్బాల్ 100 మంది చిన్నపిల్లల్ని అతి దారుణంగా చంపేసిన పాకిస్తాన్ వర్స్ట్ సీరియల్ కిల్లర్. అసలు చిన్నపిల్లల్ని చంపాల్సిన అవసరం తనకేంటి? అసలు ఎవడి జావేద్? ఇంకా బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? పూర్తి డీటెయిల్స్ ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 22, 1999 పాకిస్తాన్లోని ఒక మీడియా హౌస్కి ఒక పార్సల్ వస్తుంది. ఆ పార్సల్ ఓపెన్ చేయగానే పిల్లల ఫొటోస్ అండ్ ఒక లెటర్ అందులో ఉంటుంది. ఆ లెటర్ రాసింది ఎవరో కాదు, సీరియల్ కిల్లర్ జావేద్. ఇవాల్టితో 100 మంది చిన్న పిల్లలను చంపాలి అన్న నా మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ పార్సల్లో నేను చంపిన 100 మంది పిల్లల ఫొటోస్, వాళ్ళ అడ్రస్ అండ్ వాళ్ళను ఎలా చంపాను, వాళ్ళ బాడీస్ని ఎలా డిసాల్వ్ చేశాను, కంప్లీట్ డీటెయిల్స్ కూడా పార్సల్లో పంపించిన డైరీలో రాశాను. నా గురించి, నా మిషన్ గురించి మీ న్యూస్ పేపర్లో ప్రింట్ చేసి ఈ ప్రపంచానికి చెప్పండి. అండ్ నా ఇంటి అడ్రస్ 16B రావి రోడ్కు వెళ్తే మీకు కంప్లీట్ ప్రూఫ్ కూడా దొరుకుతాయి అంటూ జావేద్ తను పంపించిన లెటర్లో రాశాడు. లెటర్లో ఉన్న అడ్రస్ని బేస్ చేసుకొని ఆ రిపోర్టర్ జావేద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ ఇంటికి తాళం ఉంటుంది. ఇంటి గోడ దుంకి విండోలో నుంచి ఆ రిపోర్టర్ జావేద్ ఇంట్లోకి వెళ్తాడు. ఎంటర్ అవ్వగానే ఒక చెట్టుకి షూస్ వేలాడుతూ కనిపిస్తాయి. ఆ చెట్టు కింద ఒక ట్రంక్ పెట్టెలో చిన్న పిల్లల బట్టలున్నాయి. అండ్ ఒక రూమ్లో విపరీతమైన బ్యాట్ స్మెల్తో యాసిడ్ డ్రమ్స్ కూడా కనిపిస్తాయి. గోడలపైన కార్డ్ స్టిక్ చేసి ఉన్నాయి. అండ్ ప్రతి కార్డ్ మీద డిఫరెంట్ ఇన్ఫర్మేషన్తో రాసి ఉంది. ఒక చోట అతను ఇలా రాశాడు, కొన్ని బాడీస్ని నేను కావాలని డిసాల్వ్ చేయలేదు, ఎందుకంటే నేను చేసిన పని అందరికీ తెలియాలి. నేను చేసిన పనికి నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. అదేవిధంగా నా మిషన్ పూర్తయినందుకు ఇప్పుడు నేను హ్యాపీగా చనిపోవాలి అనుకుంటున్నా. రావి రివర్ దగ్గరికి వెళ్ళి హాయిగా సూసైడ్ చేసుకొని చనిపోతా అంటూ రాసుకొచ్చాడు. వెంటనే ఈ న్యూస్ని న్యూస్ పేపర్లో పబ్లిష్ చేపించాడు ఆ రిపోర్టర్. ఆ న్యూస్లో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా జావేద్ ఇంటికి 100 మంది పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం క్యూ కట్టారు. అక్కడ వాళ్ళ పిల్లల బట్టలు, చెప్పులు గుర్తుపట్టి అక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్ షాక్కు గురై ఏడవడం స్టార్ట్ చేశారు. అయితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్లో జావేద్ పేరును యాడ్ చేస్తూ పాకిస్తాన్ పోలీస్ అతన్ని వెతకడం స్టార్ట్ చేసింది. నెల రోజులు దాటిపోయింది. అయినా కూడా పాకిస్తాన్ పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. కానీ డిసెంబర్ 29, 1999లో జావేద్ ఇక్బాల్ ఒక న్యూస్ ఛానల్కి వెళ్ళి తన పేరు చెప్పి 100 మంది పిల్లల్ని చంపింది తానే అని, అండ్ ఈ ప్రపంచం అంటే అతనికి ఇష్టం లేదని, మోరోవర్ అతను చేసిన పనికి తాను ఎలాంటి గిల్ట్ ఫీల్ అవ్వట్లేదని అక్కడ సరెండర్ అయిపోయాడు. అండ్ అక్కడున్న జర్నలిస్టులు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇస్తూ ప్రతి మర్డర్ వెనుక ఉన్న డీటెయిల్ని కూడా అక్కడ ఉన్న జర్నలిస్టులతో పంచుకున్నాడు. అయితే అక్కడున్న కొంతమంది జర్నలిస్టులు పోలీసులకు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు అక్కడికి చేరుకొని జావేద్ని అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్లో అతను చేసిన తప్పు ఒప్పుకుంటూ అతనికి పోలీసులు అంటే నచ్చరని, పోలీసుల కారణంగా తాను చాలా నరకం అనుభవించాడని చెప్పుకొచ్చాడు. అయితే అతను ఆన్సర్ ఇచ్చే కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జావేద్ ఇక్బాల్ పాకిస్తాన్లోని ఒక గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫినిష్ చేశాడు. దీని తర్వాత జావేద్ వాళ్ళ నాన్న అతనికి ఒక ఐరన్ బిజినెస్ పెట్టించాడు. అక్కడ జావేద్ చిన్నపిల్లలను ఎక్కువగా హైర్ చేసుకునేవాడు. ఎందుకంటే జావేద్ ఇస్ అ హోమోసెక్షువల్ అండ్ అతనికి పీడోఫైల్ టెండెన్సీ ఉండేది, విచ్ మీన్స్ చిన్నపిల్లలను చూస్తే సెక్షువల్లీ అట్రాక్ట్ అయ్యేవాడు. తర్వాత అతను ఒక వీడియో గేమ్ షాప్ కూడా ఓపెన్ చేశాడు. బికాజ్ అక్కడ చిన్నపిల్లలు ఎక్కువగా వస్తారు కాబట్టి. అండ్ అక్కడికి వచ్చిన చిన్నపిల్లల్ని ట్రాప్ చేయడానికి నా డబ్బులు ఎవరో దొంగలించారు అని అక్కడున్న పిల్లలను చెకింగ్ పేరుతో సీక్రెట్ రూమ్ కి తీసుకుని వెళ్లి వాళ్ళని సెక్షువల్ గా అబ్యూస్ చేసేవాడు. దీంతో పిల్లలు అక్కడికి వెళ్లడం మానేశారు. కొన్ని రోజుల తర్వాత అతను లాహోర్ కి షిఫ్ట్ అయిపోయాడు. అండ్ అక్కడ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన పిల్లల్ని ఫుడ్ పేరుతో ట్రాప్ చేసేవాడు. అండ్ అలానే ఒక రోజు 18 ఇయర్స్ అబ్బాయిని జావేద్ తన ఇంటికి తీసుకుని వచ్చి ఫిజికల్లీ అతన్ని అబ్యూస్ చేసి టార్చర్ పెట్టాడు. మిడ్-నైట్ 1 AM ఆ టైంలో ఆ పిల్లాడు ఒక రాడ్ తీసుకొని జావేద్ తలపైన గట్టిగా కొట్టాడు. దీంతో జావేద్ గట్టిగా అరవడంతో చుట్టుపక్కన వాళ్ళు చూసి పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. పోలీసులు వచ్చి అతన్ని ఇంకా ఆ పిల్లాడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి జావేద్ పైన రేప్ కేసు ఫైల్ చేస్తారు. అండ్ పనిష్మెంట్ కింద జావేద్ కు 100 crore దెబ్బలు కొట్టాలని కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అయితే ఈ పనిష్మెంట్ కారణంగా జావేద్ 22 రోజులు కోమాలోకి వెళ్ళిపోతాడు. అండ్ అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతన్ని హాస్పిటల్ బిల్ పే చేయడానికి ముందుకు రారు. బట్ జావేద్ తల్లి మాత్రం అతని కోసం ఏడుస్తూ హాస్పిటల్లోనే డే అండ్ నైట్ స్పెండ్ చేస్తుంది. అండ్ ఈ మొత్తం ఇన్సిడెంట్ జావేద్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోతాడు. సరిగ్గా డబ్బులు లేని కారణంగా ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. అండ్ ఆ ఇంటి అడ్రస్ 16B రావి రోడ్. జావేద్ కి ఇప్పుడు కావాల్సిందంతా ఒక్కటే, రివెంజ్. 100 crore దెబ్బల రివెంజ్ ఈక్వల్స్ టు 100 పిల్లల మర్డర్. అండ్ తన తల్లిలాగే వేరే తల్లులు కూడా ఏడవాలి.
ఇదే జావిద్ రివెంజ్. మే 1999 జావిద్ రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అండ్ గెస్ వాట్, జస్ట్ 147 డేస్ లోనే 100 మంది పిల్లలు మిస్ అవుతారు. జావిద్ ఒక్కొక్కరిని ట్రాప్ చేసి ఇంటికి తీసుకుని వచ్చి ముందు పిల్లల ఫోటోస్ తీసేవాడు. దీని తర్వాత మంచి ఫుడ్ తినిపించేవాడు. ఆ తర్వాత వాళ్ళని సెక్షువల్లీ అబ్యూస్ చేసి ఒక చైన్ తో గొంతు పిసికి చంపేసేవాడు. ఆ తర్వాత డెడ్ బాడీని యాసిడ్ డ్రమ్ లో పాడేసేవాడు. ఈ విధంగా జావిద్ 100 మంది పిల్లలను చంపేశాడు. అతను చేసిన క్రైమ్ కన్ఫెస్ చేసిన తర్వాత లాహోర్ మొత్తం ఎక్కడ చూసినా చిన్న పిల్లల తల్లుల ఏడుపు వినిపించింది. పిల్లల్ని స్కూల్ కి పంపించాలన్న పేరెంట్స్ భయపడిపోయేవారు. ఫిబ్రవరి 18, 2000లో జావిద్ తో పాటు అతనికి హెల్ప్ చేసిన ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టారు. అండ్ జావిద్ కి కోర్టు ఏ శిక్ష విధించిందో తెలుసా? ఇంతవరకు పాకిస్తాన్ హిస్టరీలో ఇలాంటి శిక్ష ఎవరికి విధించలేదు. జావిద్ ఇక్బాల్ అనే ఈ దోషిని అతను ఏ చైన్తో అయితే పిల్లల్ని చంపేశాడో అదే చైన్తో అతన్ని ఉరితీసి అతన్ని బాడీని 100 ముక్కలుగా కట్ చేసి యాసిడ్ డ్రమ్లో పడేయండి అంటూ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ చాలా మంది హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఈ పనిష్మెంట్ హ్యూమన్ రైట్స్ కి వ్యతిరేకమని వెంటనే జడ్జ్ తన జడ్జిమెంట్ ని మార్చుకోవాలని కోరారు. ఈవెన్ కొన్ని ఫారిన్ ఎన్జిఓస్ కూడా జావిద్ కి పడిన శిక్ష కరెక్ట్ కాదని జడ్జిమెంట్ మార్చాలని పాకిస్తాన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ క్రియేట్ చేశారు. బట్ పాకిస్తాన్ కోర్ట్ డిడ్ చేంజ్ ఇట్స్ డిసిషన్. 9th అక్టోబర్ 2001లో హై సెక్యూరిటీ ప్రిజన్లో ఉన్న జావేద్ ఇక్బాల్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. 13 ఇయర్స్ అబ్బాయి సాజిద్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కానీ వాళ్ళు నిజంగానే సూసైడ్ చేసుకుని చనిపోయారా ఆర్ అది మర్డరా అనేది ఇప్పటి వరకు ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఈ ఇష్యూ వల్ల పాకిస్తాన్ పోలీసులు ఇంకా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మీద అక్కడి ప్రజలకు పూర్తిగా నమ్మకం తగ్గిపోయింది. ఇది పాకిస్తాన్ సీరియల్ కిల్లర్ జావేద్ ఇక్బాల్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.